స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్. ఆర్సీబీ బౌలర్ భువనేశ్వర్ కుమార్ మరోసారి తన సత్తా చాటుకున్నాడు. ఐపీఎల్ 19 సీజన్లో జరిగిన మ్యాచ్ నెంబర్ 39లో భువనేశ్వర్ కుమార్ చెలరేగి బౌలింగ్ చేశాడు. డీసీ బ్యాటర్లను హడలెత్తించాడు. కేవలం 5 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. డీసీ ఓపెనర్ సాహిల్ పరాక్ వికెట్ పడగొట్టాడు. 3వ ఓవర్లో స్టబ్స్, అక్షర్ పటేల్ వికెట్లు పడగొట్టాడు. డీసీ జట్టు వెన్ను విరిచాడు. భువీకి హ్యాజిల్వుడ్ తోడు కావడంతో ఢిల్లీ జట్టు 8 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. బంతిని 2 వైపులా స్వింగ్ చేస్తూ మ్యాచ్ విన్నింగ్ స్పెల్స్ వేయడం భువీకి వెనతో పెట్టిన విద్య. భువీ తన ఐపీఎల్ కెరీర్లో 200 పైగా వికెట్లు సాధించాడు. అందులో పవర్ ప్లేలో 71 వికెట్లు తీయడం భువీకే చెల్లింది. కొత్త బంతితో ప్రత్యర్థులపై దాడి చేసి వికెట్లు తీయడం భువీ స్పెషల్. 8 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ జట్టు అక్కడి నుంచి కోలుకోలేకపోయింది. తక్కువ స్కోరుకే అవుట్ అయింది. 75 పరుగులకే డీసీ జట్టును పరిమితం చేసిన ఆర్సీబీ జట్టు సగం విజయం సాధించింది. ఆడుతూ పాడుతూ టార్గెట్ రీచ్ అయింది. ఇంకా 81 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యం చేరుకుంది. ఆర్సీబీ జట్టు సాధించిన ఈ విజయంలో భువనేశ్వర్ కుమార్ ప్రధానంగా నిలిచాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నటువంటి హ్యాజిల్వుడ్ కూడా భువీపై ప్రశంసల వర్షం కురిపించాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.